ఇదైతే గులాబీ చెట్టు చూడండి ఎంత హెల్తీగా ఉందో అండ్ కొత్త ఇగురుతోటి చాలా బాగుంది కదా! చూడండి మొగ్గలు కూడా చాలా వచ్చాయి. ఇలా మొగ్గలు రావడానికి, కొత్త ఇగురు రావడానికి అండ్ పువ్వులు ఎక్కువ పూయడానికి నా దగ్గర అయితే కొన్ని టిప్స్ ఉన్నాయండి. ఈ టిప్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే పూల చెట్లకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం ఫస్ట్ మట్టి తీసుకుంటాం కదా! ఆ మట్టిలో కొంచెం కోకోపీట్ అనేది కలుపుకోండి. ఇలా కోకోపీట్ కలుపుకోవడం వల్ల ఏంటంటే మొక్కలనేవి చాలా తొందరగా నాటుకొని మొక్కలనేది హెల్తీగా పెరగడానికైతే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఈ కోకోపీట్ అయితే ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి చెట్లని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తా ఉండండి. అట్లా ట్రిమ్ చేయడం వల్ల కొత్త ఇగురనొచ్చి మొగ్గలు గూడా తొందరగా వస్తాయన్నమాట. దానివల్ల చూడ్డానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ చెట్టుకి గూడా చాలా బాగా హెల్తీగా పెరుగుతుందన్నమాట. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మనం బియ్యం కడిగిన నీళ్లుంటాయి కదా! అవి వేస్ట్ చేయకుండా ఒక ప్లాస్టిక్ బకెట్‌లో అయితే బియ్యం కడిగిన వాటర్ పోసుకోండి. అందులోనే కిచెన్ వేస్ట్ గూడా కలుపుకోండి. అండ్ ఈ కలిపిన వాటర్‌ని 3 రోజులు పక్కన పెట్టేసి 3 రోజుల తర్వాత చెట్లకైతే ఒక హాఫ్ మగ్ వాటర్ పోస్తే సరిపోతుందండి. అప్పుడు ఆ వాటర్ అన్నీ మట్టి పీల్చుకొని ఆ చెట్టుకైతే బలమొచ్చి ఇంకా పువ్వులనేవి చాలా హెల్తీగా అండ్ పువ్వులనేవి చాలా ఎక్కువ పూయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ తర్వాత మనం బనానా తిన్నాక పీల్‌ని పడేస్తా ఉంటాం గదా! అలా పడేయకుండా ఆ బనానా పీల్‌నయితే అక్కడ మా చెట్టు పక్కన మట్టిలో కొంచెం గుంతల్లాగా చేసి అందులో అయితే ఆ పీల్‌ని పెట్టి మట్టి కప్పేయండి. అలా కప్పేయడం వల్ల ఆ బనానా పీల్‌లో ఉండే పోషకాలన్నీ ఆ చెట్టుకి అంది చాలా బాగా పూలు